Daily. Taste the Daily. గత వారం కొంత పెరుగుతూ తగ్గుతూ కొనసాగిన గోల్డ్ రేట్లు ఈ వారం మాత్రం పెంపుతో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. మరోపక్క వెండి రేట్లు మాత్రం కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు డిసెంబర్ 7తో పోలిస్తే 10 గ్రాములకు 270 పెరిగింది. అయితే వెండి మాత్రం కేజీపై 1000 రూపాయలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి 1,98,000కు చేరుకుంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,30,420కి చేరుకుంది. గత వారం కొంత పెరుగుతూ తగ్గుతూ కొనసాగిన గోల్డ్ రేట్లు ఈ వారం మాత్రం పెంపుతో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. మరోపక్క వెండి రేట్లు మాత్రం కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు డిసెంబర్ 7తో పోలిస్తే 10 గ్రాములకు 270 పెరిగింది. అయితే వెండి మాత్రం కేజీపై 1000 రూపాయలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి 1,98,000కు చేరుకుంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,30,420కి చేరుకుంది. రైట్, ఇక గోల్డ్ సిల్వర్ రేట్లకు సంబంధించి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే. గోల్డ్ సిల్వర్ ఎంత పెరిగింది, దీనికి గల కారణాలు ఏంటండి? ఇప్పుడు కారణాలంటే ఫ్లాట్ నే అని చెప్పుకోవాలి. దీనే సైడ్ వేస్ అంటారు, న్యూట్రల్ అంటారు, రేంజ్ బౌండ్ అంటారు. అయితే ఎందుకు అంటే ఇవాళ రేపు అంటే 9-10 ఇవాళ కాదు, ఇవాళ 8వ తారీఖు 9-10 తారీఖుల్లో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద డెసిషన్ ఉంది. దానికోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ డేటా అనుకోండి, మామూలు షట్ డౌన్ అయిన తర్వాత ఏదైతే డేటా ఉందో అదంతా ఇంకా క్లారిటీ లేదు, క్లియర్ గా లేదు. కానీ 9-10 వడ్డీ రేట్లు అంటే రేపు ఎల్లుండి మీటింగ్ పెట్టి మనకి అంటే 11వ తారీఖు కింద వస్తుంది. అంటే 10వ తారీఖు నైట్ అనౌన్స్ చేస్తారు అమెరికాలో. ఆ వడ్డీ రేట్ల కోసం మార్కెట్లు అన్ని ఎదురు చూస్తున్నాయి. దాంతో ఇవి ఫ్లాట్ గానే ఉంటాయి. ఇవాళ రేపు కూడా, రేపు ఎల్లుండి కూడా ఫ్లాట్ గానే ఉంటాయి. తర్వాత అంటే కొంచెం అటు ఇటుగా ఉదయం నుంచి సాయంత్రం లోపల 200-300 పైకి కిందికి, లేకపోతే ఒక 500 పైకి కిందికి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఒకటి కాపర్ మాత్రం పాజిటివ్ లోనే ఉంది ఈ రోజు కూడా. ఇక మెయిన్ ఏంటిదంటే దానికోసమే మన మార్కెట్లు అంటే అమెరికా మార్కెట్లు గాని మన మార్కెట్లు గాని అవన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. దాన్ని బట్టే మనం కూడా వెయిట్ చేయడం తప్పడం, అబ్జర్వ్ చేయడం తప్ప ఏం చేయకూడదు. అబ్జర్వ్ చేసినాక 11వ తారీఖు డెసిషన్ బట్టి మళ్ళీ నెక్స్ట్ ఈ పావెల్ దిగిపోతాడు. ఇంకో అతను ఎవరైతే వస్తాడో అతనిది కూడా రేపు తెలుస్తుంది మనకి. ఇది 11వ తారీఖు. మళ్ళీ వాళ్ళు 2026లో కూడా అంటే ఫ్రీ అనమాట. అంటే ముందుగానే ఒక ఇంట్ ఇస్తారు. ఏమని 2026లో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తామా, న్యూట్రల్ ఉంటుందా, లేకపోతే డేటా ప్రకారం పోతామా, ఇవన్నిటిని బట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ న్యూసే ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే న్యూస్ ఉన్నాయో ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే వాల్యూస్ అక్కడనే డిసైడ్ అవుతాయి. ఈ ఎక్కువ శాతం అంటే లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే బాగా అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. అయితే వచ్చే ఏడు ఇవన్నీ క్లియర్ అయితే తప్ప అంటే ఏంటిది, ఈ ట్రంప్ నిర్ణయాలనుకోండి, లేకపోతే 2026లో ఈయన తీసుకునేటటువంటి అంటే ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వడ్డీ రేట్ల మీద కానీ, లేకపోతే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అనుకోండి, వీటన్నిటి మీద బేస్ చేసుకునే మార్కెట్లు ఎప్పటికప్పుడు ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టే మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఆర్థిక వ్యవస్థ అనుకోండి, అక్కడ అంతా అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా కొన్ని వచ్చే సంవత్సరం అయితే 15-30% వరకు పెరగవచ్చని వాళ్ళు అంచనా వేయటం జరిగింది. మళ్ళీ వీటితో పాటు ఈ నిల్వలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా. ఈ దేశాలు ఏవైతే సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో వాళ్ళు కూడా నిల్వలు పెంచుకోవడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఎకానమీలు స్లో డౌన్ అవుతుంది అమెరికాలో. మిగిలిన దేశాలు కూడా దాన్ని బట్టే మన గోల్డ్ సిల్వర్ ధరలు నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కువ శాతం అయితే ఇప్పుడు పెరిగినంతగా అంటే 1 year లో గోల్డ్ 60% పెరిగితే సిల్వర్ అయితే 1 time పెరిగింది. అయితే ఇవన్నీ కూడా వచ్చే ఏడు ఇంతగా పెరుగుతాయా అనే దానికి ఏంటిదంటే ట్రంప్ నిర్ణయాలు, ఈ రష్యా ఉక్రెయిన్, గాజా ఇజ్రాయెల్, ఇవి
మళ్ళీ వీటన్నిటితోటి ఏవైతే ఆ ర్యాలీకి ఏదైతే ఉందో అవన్నీ కొంచెం సదుమనగాలి. అప్పుడు తప్ప ఈ మన మార్కెట్లు పెరిగితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ ఆగదనమాట. అంటే పడ్డా కానీ తాత్కాలికం, మళ్ళీ పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ అదొకటి. రెండోది గోల్డ్ మైన్స్, చైనాలో ఆస్ట్రేలియాలో గోల్డ్ మైన్స్ బయటకు వెళ్ళటం, అవి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ 2026లో. మళ్ళీ ప్రపంచ దేశాలు కూడా అన్ని మైన్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. వీటన్నిటితోటి అప్పుడు తప్ప, కాకపోతే ఓవరాల్ గా ఇంకా టైం పడుతుంది పడటానికి. ఇప్పుడైతే తగినప్పుడల్లా కొనుక్కొని కొంచెం అమౌంట్, కానీ అంతకుముందు పెరిగినంతగా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల నుంచి పెరిగినంతగా ఇప్పటి నుంచి పెరగకపోవచ్చు, కానీ ఓవరాల్ గా అయితే సేఫ్. సత్యనారాయణ గారు, గోల్డ్ రేట్స్ చూస్తే స్వల్పంగా పెరిగింది, సిల్వర్ వచ్చేసరికి 1000 రూపాయలు తగ్గింది. మరి ఈ సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్టర్స్ కి ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? ఇప్పుడు మళ్ళీ రికవరీ అయింది. 1000 రూపాయలు ఏం లేదు, ఇప్పుడు 150 రూపాయలు మైనసే ఉంది. అంటే 850 రూపాయలు అట్లా రికవరీ అవటం జరిగింది లో నుంచి. కాకపోతే ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిందే తప్ప, ఇప్పుడు ఇంట్రాడే చేసే వాళ్ళు అయితే చేసుకోవచ్చు, ఇవాళ రేపు ఎల్లుండి రోజు కూడా చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకోసం అంటే వడ్డీ రేట్ల డెసిషన్ మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే అవుతారు అనే ఆయన నిర్ణయాల మీద ముందుగా, అంటే జనరల్ గా ఏంది, ఇప్పటిది వడ్డీ రేట్లు అనౌన్స్ చేసి 2026లో కూడా దాని గురించి ముందుగా చెప్తారు అన్నట్టు. అవి చూసుకొని మనం చేయాల్సి ఉంటుంది జనరల్ గా. అందుకని అబ్జర్వ్ చేయటమే బెటర్ అని, అంతే తప్ప ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మూడాలు ఉన్నాయి మన ఇండియాలో అయితే. అంటే పెళ్లిళ్ళు ఏముండవు, అందుకని తగినప్పుడు కొనుక్కోవచ్చు. పెళ్లిళ్ళు ఎవరైతే కుదిరిన వాళ్ళు కానీ, చూస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, అమ్మాయి అయితే పెళ్లికి, అబ్బాయి అయితే కోడలికి ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకొని వాళ్ళు బై చేయొచ్చు. అంటే తగినప్పుడల్లా కొంత కొనుక్కుంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మళ్ళీ మంచి రోజులు ఉంటాయి, అప్పటి వరకు తీసేసుకోవచ్చు కావాలి అనుకుంటే. కానీ ఈ లోపలనే మనకి ఈ 2 రోజుల్లోనే వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది, దాన్ని బట్టే మనం పోవాలి ముందుకి. ఓకే అండి, థ్యాంక్ యూ జీవి సత్యనారాయణ గారు.